ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ప్రతిపక్షానికి పరిస్థితులు కలిసొస్తున్నాయా? వైసీపీకి రాజకీయ పరిణామాలు అనుకూలంగా మారుతున్నాయా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ నేతలు ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నారా? మళ్ళీ యాక్టివ్ కావాలని ఉబలాటపడుతున్నారా? దీంతో త్వరలో వైసీపీలో చేరికలు ఊపందుకుంటాయా? ఇంతకీ ఫ్యాన్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతుంది ఎవరు? ఏ సామాజిక వర్గం నేతలు ఆసక్తి చూపిస్తున్నారు? ఏ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు మారనున్నాయి? అసలు వైసీపీ అధినేత వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయం మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు ఇట్టే గడిచిపోయాయి. నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పాలన మీద ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడింది. రానున్న రోజుల్లో అది బలపడుతుందా లేదా అన్నది మిగిలిన కాలంలో కూటమి పాలన మీద ఆధారపడి ఉంది. సహజంగా విపక్షంలో ఉన్న వైసీపీకి ఈ పరిణామాలు కలిసి వస్తాయి. ఆ విధంగా వైసీపీకి ఏపీలో అనుకూలత పెరుగుతోంది. జగన్ ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు. ఏపీలో ఒక పార్టీకి 5 ఏళ్లు అధికారం ఇచ్చిన తర్వాత మరో పార్టీకి అధికారం ఇస్తూ అధికార మార్పిడి చేయడం ప్రజలకు రివాజ్ అయిన తీర్పుగా ఉంది. దాంతో ఏపీలో 2029 నాటికి వైసీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరిగాయన్న భావన సైతం వ్యక్తమవుతోంది. దాంతో గతంలో కూటమి అధికారంలోకి వచ్చాక తమ వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందనో, వెంటనే జనంలోకి వచ్చి పోరాటం చేయడానికి ఇబ్బంది అవుతుందనో భావించి తెరమరుగైన వారు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. అలాగే పార్టీని వీడిపోయిన వారు సైతం ఫ్యాన్ నీడలోనే సుఖమనుకుంటూ ఈ వైపు ఆశగా చూస్తున్నారు. మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఆయన అవంతి శ్రీనివాస్ తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆయన 2024 డిసెంబర్లో పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన టీడీపీలో చేరడానికి ప్రయత్నం చేశారని వార్తలు వినిపించే, అలాగే జనసేనలో చేరాలని చూశారు అని కూడా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన వైసీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాగే 2019 నుంచి 2024 వరకు విశాఖ ఎంపీగా పనిచేసిన ఎంవివి సత్యనారాయణ కూడా వైసీపీలో క్రియాశీలం కావాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీలో ఉండడం వల్ల విశాఖ జిల్లాలో పార్టీకి కొత్త బలం వస్తుందని వైసీపీ నాయకులు కూడా భావిస్తున్నారట. దాంతో వీరి చేరిక మీద ప్రచారం అయితే తీవ్రంగానే సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో చేరికలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు నేతలు కొందరు వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. కూటమి ఫుల్ అయిపోవడం, కూటమిలో ఏ పార్టీలో చేరినా తమకు టికెట్ దక్కదన్న భావన కాపు సామాజిక వర్గ నేతల్లో బలపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకంగా ఉండడంతో టీడీపీలో ఉన్న కాపు నేతలు కొందరు తమకు పదవులు భవిష్యత్తులో దక్కవన్న అభిప్రాయంలో ఉన్నారు. జనసేన ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఓటింగ్ బలంగా ఉండే నియోజకవర్గాలని ఎంచుకుంటుంది. అందులో గెలుపు గుర్రాలను చూడటమే కాకుండా తమకు అవకాశం దక్కదన్న అభిప్రాయం బలపడింది. ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, రాజంపేట ప్రాంతాల్లో ఉన్న బలిజ సామాజిక వర్గం నేతలు కూడా తమకు రాజకీయ అవకాశాలు తక్కువగా ఉంటాయని అంచనా వేసుకుని మరీ ఫ్యాన్ పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీలోని జిల్లా నాయకులను కలిసి తమ చేరికపై జగన్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరినట్లు తెలిసింది. అయితే జగన్ చేరికలకు ఇంకా సమయం ఉందని కొంత దాటవేస్తున్నారని అంటున్నారు. తాను 1.5 ఏళ్ల తర్వాత పాదయాత్ర చేయబోతున్నారని, పాదయాత్రలోనే నేతలు చేరుతుంటే యాత్రతో పాటు పార్టీకి కూడా హైప్ క్రియేట్ అవుతుందన్న భావన జగన్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న తమకు జనసేన కూటమిలో ఉన్నంతకాలం టికెట్ కూడా దక్కడం కష్టమని భావించి వారు వైసీపీ వైపు రావడానికి ఇష్టపడుతున్నారంటున్నారు. కానీ వైసీపీకి కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నేతలుండడంతో వారిని కాదని జగన్ కొత్తగా చేరే వారికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే చేరిన నేతలకు మాత్రం పార్టీ ఖచ్చితంగా పదవి ఇస్తుందన్న భరోసాతో వారిని చేర్చుకునేందుకు జగన్ సిద్ధమైనట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.